గుడ్ ఈవినింగ్ నైన్త్ క్లాస్ స్టూడెంట్స్. ఈ రోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే అమ్మా, యూనిట్ 7 లో ఉన్న ప్రోజ్ లెసన్స్ రీచ్ ఫర్ ది టాప్, ఉన్నత శిఖరానికి చేరుకోవడం. అందులో 2 పార్ట్స్ ఉంటాయమ్మా. పార్ట్ 1 సంతోష్ యాదవ్ కోసం ఉంటుందమ్మా. పార్ట్ 2 వచ్చి మన టెన్నిస్ ప్లేయర్ మారియా షరపోవా కోసం ఉంటది. సో మనం ఫస్ట్ సంతోష్ యాదవ్ కోసం నేర్చుకుందాం. సంతోష్ యాదవ్ గారు మౌంట్ ఎవరెస్ట్ 2 సార్లు ఎక్కిన ఘనత పొందిన సంతోష్ యాదవ్ గారు అమ్మాయి. ఈమె ఒక స్టోరీ కోసం డిస్కస్ చేద్దాము. ఈ యొక్క ఫస్ట్ పార్ట్ 1 లో చాలా బాగుంటది. సంతోష్ యాదవ్ ఈజ్ ద ఓన్లీ ఉమెన్ ఇన్ ద వరల్డ్ టు హ్యావ్ కాన్క్వేర్డ్ మౌంట్ ఎవరెస్ట్ ట్వైస్. ఈమె ఒక్కగాని ఒక మహిళ కాన్క్వేర్ అంటే జయించడం, మౌంట్ ఎవరెస్ట్ 2 సార్లు ఎక్కి జయించింది అనమాట. అందుకు కారణంగా ఈమెకి పద్మశ్రీ ఒక బిరుదు కూడా వస్తుంది, గవర్నమెంట్ ఇస్తుంది. షీ వాజ్ బోర్న్ ఇన్ సొసైటీ ఇన్ విచ్ సన్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ అ బ్లెస్సింగ్ బట్ హిస్ డాటర్ వాజ్ నాట్ వెల్కమ్డ్. ఈమె ఎప్పుడు జన్మించిందంటే, ఎలాంటి సొసైటీ జన్మించిందంటే, మగపిల్లలు పుడితే అదృష్టం, ఆడపిల్లలు పుడితే దురదృష్టం అని ఆలోచించే ఒక టైంలో ఈమె జన్మించింది అనమాట. So once a holy man visited the family to bless Santosh mother with a son, but Santosh grandmother told him that they wanted doctor. ఒక సాధు గారు, హోలీ మ్యాన్ ఒక సాధు గారు, సంతోష్ చాలా ఉన్న కుటుంబం అంట, చాలా రిచ్ ఫ్యామిలీ, సంతోష్ యాదవ్ వాళ్ళ ఫ్యామిలీ. వాళ్ళ ఫ్యామిలీకి వస్తారు. వాళ్ళ ఫ్యామిలీకి ఒక సాధువు గారు వచ్చి సంతోష్ యాదవ్ వాళ్ళ మదర్ కి ఆశీర్వాదం ఇస్తారు. నీకు సుపుత్రుడు పుట్టుగాక అని ఆశీర్వదిస్తారు సాధు గారు. అప్పుడు వెంటనే సంతోష్ యాదవ్ వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం చేస్తుందంటే, సుపుత్రుడు అనకండి, సుపుత్ర అంటే అమ్మాయి పుట్టాలని దీవించండి, మాకు అబ్బాయి వద్దు, మాకు అమ్మాయి కావాలి అని వాళ్ళ గ్రాండ్ మదర్ చెప్తుంది. టోల్డ్ హిమ్ దట్ దే వాంటెడ్ డాక్టర్, మాకు డాక్టర్ కావాలి, మాకు అబ్బాయి వద్దు. సాధు గారి నుంచి మీకు అబ్బాయి పుట్టాలని ఆశీర్వదిస్తే మాకు అబ్బాయి వద్దు, మాకు అమ్మాయి కావాలని సంతోష్ యాదవ్ వాళ్ళ నానమ్మ గారు అప్పుడు చెప్తారు. సంతోష్ వాజ్ ఓన్లీ సిస్టర్ టు హర్ 5 ఎల్డర్ బ్రదర్స్. ఎందుకంటే సంతోష్ యాదవ్ ఆల్రెడీ 5 అన్నదమ్ముళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఒక అమ్మాయి పుట్టాలని వీళ్ళ కోరిక. అందుకే 5 ఎల్డర్ బ్రదర్స్ కి మొక్కగానొక్క చిన్న చెల్లి. సో ఎల్డర్ అంటే తనకంటే పెద్ద, యంగర్ అంటే తనకంటే చిన్న. షీ వాజ్ ఇక్కడ ఎల్డర్ కాబట్టి తనకంటే పెద్ద 5 బ్రదర్స్ ఉన్నారు. షీ వాజ్ బోర్న్ ఇన్ ఏ స్మాల్ విలేజ్, ఒక చిన్న పల్లెటూరులో ఏమి జన్మించింది. అక్కడంటే జోనియావాస్ ఆఫ్ రేవరీ డిస్ట్రిక్ట్ ఇన్ హర్యానాలో రేవరీ డిస్ట్రిక్ట్ లో జోనియావాస్ అనే ఒక ప్రాంతంలో ఈమె జన్మించింది. ఈమెకి కూతురు పుట్టగానే సంతోష్ అనే పేరు పెడతారు. ఎందుకు సంతోష్ అంటే చాలా మంది మగవాళ్ళు అనుకుంటారు, కానీ ఇక్కడ సంతోష్ అంటే అమ్మాయి. సంతోష్ అని నేమ్ ఎందుకు పెడతారంటే, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ నాన్నమ్మ గారు, సంతోష్ మీన్స్ కంటెంట్మెంట్, సంతృప్తి, సాటిస్ఫాక్షన్, ఆనందం. సో బట్ షీ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్, ఎప్పుడు ఆనందంగా ఉండాలి అనే ఉద్దేశంతో సంతోష్ అనే నేమ్ పాపకు పెడతారు. ఎంతో కృషి చేస్తే ఆడపిల్ల పుట్టిందని చెప్పి, సంతోషంగా ఉండాలని చెప్పి సంతోష్ అని పేరు పెడతారు. కానీ బట్ షీ వాజ్ నెవర్ సాటిస్ఫైడ్ ది ట్రెడిషనల్ లైఫ్ ఆఫ్ అవర్ సొసైటీ. ట్రెడిషనల్ లైఫ్ అక్కడ పల్లెటూరులో అప్పుడు ఆ టైంలో ట్రెడిషనల్ లైఫ్, సనాతన ధర్మాలు అవన్నీ కూడా ఈమెకేమీ సాటిస్ఫై చేయలేదు, ఈమెకేమీ నచ్చేవి కావు సంతోష్ యాదవ్ గారికి, ఆ అమ్మాయికి. ఎందుకంటే షీ స్టార్టెడ్ లైఫ్ అకార్డింగ్ టు హర్ ఓన్. ఈమెకి పల్లెటూరులో ఉన్న కట్టుబాట్లు, అక్కడ ఉన్న కస్టమ్స్, అక్కడ ఉన్న సనాతన ధర్మాలు, ట్రెడిషనల్ లైఫ్ ఈమెకి అవి ఏమి అచీవ్ కావు. ఈమెకి ఎలా బతకాలంటే తన ఓన్ గా తను బతకాలనుకుంటది. టర్మ్స్ ఫ్రమ్ తను నచ్చిన పద్ధతిలో తను బతకాలని అనుకుంటది చిన్నప్పటి నుంచి కూడా. సో అందుకే వెన్ అదర్ గర్ల్స్ ఆఫ్ ది సొసైటీ వేర్ ట్రెడిషనల్ డ్రెస్సెస్, సంతోష్ వేర్ షార్ట్స్. అందుకనే తనకు నచ్చినట్టు బతకాలనుకుంటది. ఈమెకి కట్టుబాట్లు, కల్చర్, కస్టమ్స్, ట్రెడిషన్స్ ఇవేమి ఆ ఊర్లో పల్లెటూరులో జరుగుతున్నవి ఏమీ తనకి నచ్చేవి కావు. అందుకే వాళ్ళ బ్రదర్స్ వేసుకున్న షార్ట్స్ తిని కూడా వేసుకుని ఇంట్లో తిరుగుతుండేది. అక్కడ అందరు ఆడపిల్లలు అక్కడ ట్రెడిషనల్ డ్రెస్సెస్ అవన్నీ వేసుకుంటే తిని మాత్రం వాళ్ళకి భిన్నంగా, డిఫరెంట్ గా షార్ట్స్ వేసుకుంటూ తిరిగేది అనమాట. సో వాళ్ళ బ్రదర్స్ వేర్ ఎడ్యుకేటెడ్ ప్రాపర్లీ ఇన్ గుడ్ స్కూల్స్. వాళ్ళ తల్లిదండ్రులు సంతోష్ యాదవ్ గారికి 5 బ్రదర్స్ కదా, బ్రదర్స్ అందరూ కూడా మంచి చదువుని, మంచి స్కూల్స్ లో పెట్టి మంచి చదువుని ఇప్పించారు. షీ వాజ్ సెంట్ టు ది లోకల్ విలేజ్ స్కూల్ బికాస్ ఆఫ్ హర్ ఫ్యామిలీ కష్టం. కానీ సంతోష్ యాదవ్ గారికి మాత్రం గవర్నమెంట్ స్కూల్, లోకల్ విలేజ్ స్కూల్లో మాత్రం చదివించారు బికాస్ ఆఫ్ అది ఫ్యామిలీ కష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పల్లెటూరులో జరుగుతున్న ఆచారం అదే. ఎందుకంటే మగపిల్లలు బాగా చదువుకోవాలి, ఆడపిల్లలు అంతగా ఉన్నతగా చదువుకోకూడదని ఒక ఆచారంతో అక్కడ ఉంటారు. ఆ విధంగా అటువంటి కట్టుబాట్లతో, అటువంటి కాన్స్టిట్యూషన్ తోటే వాళ్ళ కొడుకులందరినీ కూడా మంచి స్కూల్లో చదివించారు. తనకు మాత్రం ఒక లోకల్ పల్లెటూరులో ఈమెని చదివించారు. సంతోష్ డిసైడ్ టు ఫైట్ సిస్టమ్. తనకి ఇలాంటివి అచీవ్ కావు, ఎందుకంటే ఈ సిస్టమ్ ని ఎదుర్కొనేది, నాకు ఇలాంటివి చేయడం ఏంటి అని చెప్పి దాని విరుద్ధంగా ఉడెత్తిను. అందుకని తిని ఏం చేస్తుందంటే, నాకు మంచిది ఎవరా, అమ్మాయిలకు బాగా చదివిస్తారా, అమ్మాయి చదివితే పనికి రాదా, అబ్బాయిలు చదువుకోవాలా, ఏంటి అంత గొప్ప అని చెప్పి తను డిఫరెంట్ గా తల్లిదండ్రులతో ఫైట్ చేసి దాని సంతోష్ పేరెంట్స్
ఫైట్ చేస్తుంది. అప్పుడు వెంటనే సంతోష్ పేరెంట్స్ విలేజ్ లో ఉంటే తెలుసు కదా 16 సంవత్సరాలకు మ్యారేజ్ చేస్తారు. ఆ సేమ్ అదే ఆచారంతో నేను సంతోష్ పేరెంట్స్ వాంటెడ్ టు గెట్ హెర్ మ్యారీడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 16 యాజ్ పర్ ది ఓల్డ్ ట్రెడిషన్స్. తనకి యాజ్ యూజువల్ గా పద్ధతి ప్రకారంగా విలేజ్ లో పద్ధతి ప్రకారంగా 16 సంవత్సరాలు వచ్చేటప్పటికి పెళ్లి చేయాలని అనుకుంటారు. కానీ సంతోష్ రిఫ్యూజ్ టు మ్యారీ, కానీ మ్యారేజ్ చేసుకొని తిరస్కరిస్తుంది. అండ్ థ్రెటన్ దర్ పేరెంట్స్ దట్ షీ వుడ్ నాట్ గెట్ మ్యారీడ్ అంటిల్ షీ గెట్స్ ప్రాపర్ ఎడ్యుకేషన్. నేను మంచి చదువు చదువుకున్నంత వరకు, ఉన్నత చదువు చదువుకున్నంత వరకు, చదువులో మంచి ఘనత సాధించినంత వరకు నేను పెళ్ళంటే చేసుకోను అని పేరెంట్స్ కి చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ బెదిరేస్తుంది. సో ఇంకా షీ లెఫ్ట్ హోమ్. వెంటనే ఇంకా ఆ ఇల్లు వదిలేసి వెళ్ళిపోద్ది. ఇంకా పెళ్లి కోసం శ్రమ పడుతున్నారు చదువుకున్నట్లు అని చెప్పి సంతోష్ యాదవ్ గారు ఏం చేస్తారు, తన తన ఇల్లులో వదిలేసి వెళ్ళిపోయి అండ్ గాట్ అడ్మిషన్ స్కూల్ ఇన్ ఢిల్లీలో. యాక్చువల్గా తిన్న కూడా వాళ్ళ చాలా డబ్బులు వాళ్ళు, భూస్వాములు, చాలా ల్యాండ్స్ ఉంటాయి వీళ్ళకి, చాలా డబ్బులు వాళ్ళు. సంతోష్ యాదవ్ ఫ్యామిలీ వారు వీళ్ళు తిన్న అనుకుంటే ఢిల్లీలో వాళ్ళ పేరెంట్స్ చదివించగలరు. కానీ అక్కడ కష్టం సాచారంగా పల్లెటూరు ప్రకారంగా మగవాళ్ళు బాగా చదువుకోవాలి, ఆడవాళ్ళు ఇంతగా చదువుకోకూడదని చెప్పి మగవాళ్ళు మంచి స్కూల్లో చదివించి సంతోష్ యాదవ్ గారిని నార్మల్ స్కూల్లో పెట్టేస్తారు. సో అందుకని తినక అది నచ్చగా, అక్కడ కష్టం నచ్చక, అక్కడ కల్చర్ నచ్చక వాళ్ళ పేరెంట్స్ మ్యారేజ్ కోసం ప్రయత్నం పెడుతున్నారు, ఈమె చదువుకోవట్లేదు. అందుకని ఇంకేం చేస్తుందంటే ఈమె కోపం వచ్చి ఈమె ఇల్లు వదిలేసి వెళ్ళిపోద్ది. వెంటనే గాట్ అడ్మిషన్ స్కూల్ ఇన్ ఢిల్లీలో రాజధాని ఢిల్లీలో చదువుకుంటే అక్కడ మంచి గొప్ప అని చెప్పి ఢిల్లీలో చదువుకోవడానికి నిర్ణయించుకుంటుంది. ఇనిషియల్ పేరెంట్స్ రిఫ్యూజ్ టు పే ది ఫీస్. ఫస్ట్ సరే అమ్మ నువ్వు ఢిల్లీ వెళ్ళిపోయావు కదా మాకు తెలియకుండా, సరే నువ్వు అక్కడే చదువుకో, బాగా చదువుకో, నీకు ఏ ఫీజు కట్టము అని నిర్మోహమాటంగా పేరెంట్స్ చెప్పేస్తారు. అప్పుడు వెంటనే తను ఒక లెటర్ రాస్తుంది. బట్ లేటర్ ఏమంటే రాస్తుంది, సరే బట్ లేటర్ అగ్రీడ్ బికాస్ సంతోష్ థ్రెటన్ హిమ్ దట్ దే వుడ్ వర్క్ పార్ట్ టైమ్ టు పే ది ఫీజ్. మీరు నాకు ఏ ఫీజు పే చేయవలసిన లేదు, నేను ఇక్కడ ఏదో పార్ట్ టైం జాబ్ చేసుకుని ఫీజు కట్టుకోగలను, నాకు ఆ సామర్థ్యం ఉంది, నాకు ఆ కెపబిలిటీ ఉంది అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కి చెప్తుంది. వెంటనే పేరెంట్స్ నుంచి అమ్మాయి కష్టపడకూడదు అని ఎలాగో గారంలో పెంచుకున్నారు కదా, కష్టపడకూడదు అని చెప్పి సంతోష్ యాదవ్ పేరెంట్స్ ఢిల్లీలో చదువుకోవడానికి ఫీజు అనేది హెల్ప్ చేస్తారు. సో సంతోష్ పాస్ హై స్కూల్ అండ్ గాట్ అడ్మిషన్ ఇన్. సో తన హై స్కూల్ తను పాస్ అయిపోయింది. తర్వాత స్కూల్ ఎలాగైతేనే వేరే స్కూల్లో చదువుకుంటే ఢిల్లీలో వెళ్ళి స్కూల్ చదువుకుంది. అక్కడ హాయిగా మంచి మార్కులతో స్కూల్ పాస్ అయిపోయింది. తర్వాత తనకి కాలేజ్ చదువుకున్న తర్వాత ఈ గాట్ అడ్మిషన్ మహారాణి అనే ఒక కాలేజ్ జైపూర్ ఢిల్లీలో స్కూల్ చదువుకుంది. వాళ్ళ పేరెంట్స్ ని ఎలాగో ఒప్పించి హై స్కూల్ ఢిల్లీ చదువుకుంది. ఢిల్లీలో స్కూలింగ్ అయిపోద్ది. వెంటనే స్కూల్ అయితే మరి కాలేజ్ చదువుకోవాలి కదా, వెంటనే కాలేజ్ అనేది అడ్మిషన్ వస్తుంది. ఎక్కడ వస్తుంది, మహారాణి కాలేజ్ జైపూర్ ఉంటుంది. ఢిల్లీ నుంచి స్కూల్ చదివితే జైపూర్ లో కాలేజ్ చదువుతుంది. జైపూర్ మహారాణి కాలేజ్ లో అడ్మిషన్ వస్తుంది, అక్కడ చదువుకుంటుంది. అక్కడ నుంచి రూమ్ తీసుకుంటుంది. రూమ్ ఇన్ ద కస్తూర్బా హోటల్ ఫేస్ ది హర్బల్ హిల్స్. వాళ్ళ రూమ్ ఏమొచ్చి విమెన్స్ హాస్టల్, కస్తూర్బా అంటే మీకు అర్థమైపోయింది ఉమెన్స్ హాస్టల్ అని. సో ఉమెన్స్ ఒక హాస్టల్లో తను రూమ్ తీసుకుంటది. అక్కడ ఏమొచ్చి ఆ రూమ్ ఎలా ఉంటుందంటే ఆ విండో ఓపెన్ చేసి చూడగానే హరవల్లి హిల్స్ అంతా కనిపిస్తుంది ఆ ఒక కస్తూర్బా హాస్టల్ రూమ్ నుంచి. ఆ ప్రాంతంలో తిను కాలేజ్ చదువుకుంటది, మహారాణి కాలేజ్. అక్కడ షీ యూజ్డ్ టు సీ సమ్ విలేజర్స్ గోయింగ్ అప్ ది హిల్స్ అండ్ దెన్ డిసపియరింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఆ రూమ్ లో తనకు ఒక విండో ఉంటది, కస్తూర్బా హోటల్ రూమ్ తీసుకున్నాడు కదా, ఆ రూమ్ లో ఒక విండో ఉంటది. ఆ విండో ఓపెన్ చేసి అస్తమాను చూస్తూ ఉంటది గాలి కోసం. అప్పుడు ఏం చేస్తుందంటే కొంతమంది పల్లెటూరు వాళ్ళు యూస్డ్ టు అంటే పాస్ట్ లో ఒక హ్యాబిట్ ని యూస్డ్ టు అని అంటారమ్మా. పాస్ట్ లో నిన్ను ఆడుకునేవాడిని ఆ యూస్డ్ టు, పాస్ట్ లో నిన్ను క్రికెట్ ఆడేవాడిని ఆ యూస్డ్ టు ప్లే క్రికెట్ అన్న పాస్ట్ లో ఒక హ్యాబిట్ కోసం చెప్పినప్పుడు మనం యూస్డ్ టు వాడతాం. ఓకేనమ్మా. సో షీ యూస్డ్ టు సమ్ తినకప్పుడు కొంతమంది విలేజర్స్ అంట అప్పుడంట గోయింగ్ అప్ ది హిల్స్ అండ్ దెన్ డిసపియరింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్. అక్కడ అరవలి హిల్స్ కాస్ అంటే కొంతమంది వెళ్తున్నారంట కిటికీ విండో, పల్లెటూరు వాళ్ళు. మళ్ళీ అంట కొంతసేపటికి మళ్ళీ ఆఫ్టర్ సమ్ టైం వాళ్ళు మాయమైపోతున్నారంట. అలాగా గమనిస్తున్నాను తిను అస్తమానం ఎప్పుడు చూస్తున్నా ప్రతిరోజు విండో నుంచి కొంతమంది విలేజర్స్ నుంచి కొండపైకి వెళ్తున్నారంట, మళ్ళీ నుంచి వెంటనే మాయమైపోతున్నారంట. అదంతా తిను గమనిస్తుంది. ఇంకా రాబోలేదని చెప్పి తెలుసుకోవాలి ఒక ఆతృతో తిను వన్ డే షీ చెక్డ్ హెర్ సెల్ఫ్. వెంటనే చెక్ చేస్తుంది టు నో వేర్ ది క్లైంబర్స్ వర్ డిసపియరింగ్. అసలు హరబలి విండో నుంచి చూస్తున్నాను ఈ కొండ ప్రాంతంలోకి హరబలి హిల్స్ ప్రాంతంలోకి విలేజర్స్ వెళ్తున్నారు, మళ్ళీ మాయమైపోతున్నారు. ఇది లాభలేదని చెప్పి తను బయటకు వచ్చి ఎలా మాయమైపోతున్నారని చెప్పి బయటకు చెక్ చేస్తుంది. టు నో వేర్ ది క్లైంబర్స్ వర్ డిసపియరింగ్, ఎలాగా వీళ్ళు మాయమైపోతున్నారు. షీ ఫౌండ్ దట్ దోస్ పీపుల్ వేర్ మౌంటైనర్స్. వాళ్ళు ఎవరో కాదు ఆ పీపుల్, ఆ విలేజర్స్ కాదు, వాళ్ళు విలేజర్సే కానీ వాళ్ళు మౌంటైనర్స్. మౌంటైనర్స్ అంటే వాట్ ఈస్ మౌంటైనర్స్? ఏ పర్సన్ హూ టేక్స్ పార్ట్ ఇన్ మౌంటైనర్ అంటే మౌంటైనర్స్ ఎక్కడలో నిపుణులు, బాగా మంచి నైపుణ్యం కలవారు. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడలో వాళ్ళు మౌంటైనర్స్ అంటారు. వాళ్ళందరూ మౌంటైనర్స్. వాళ్ళు వాళ్ళు వెళ్ళి మాయమవట్లేదు, వాళ్ళు కొండ దగ్గరికి వరకు వెళ్ళి ఆ కొండలు పైకి ఎక్కిపోతున్నారు. అందువల్ల మాయమైనట్టు మాయమైపోయినట్టు తిని అనుకుంటది. వెంటనే
సంతోష్ యాదవ్ ఏమొచ్చి వాళ్ళు అడుగుతుంది, నాకు కూడా ఇంట్రెస్టింగ్ ఉంది క్లైంబింగ్ ఎక్కాలి, నన్ను కూడా మీతో పాటు క్లైంబింగ్ చేయనిస్తారని పాపం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంది. వెంటనే వాళ్ళు కూడా దే మోటివేటెడ్ సంతోష్ ని మోటివేట్ చేసి టు టేక్ ఇంట్రెస్ట్ ఇన్ క్లైంబింగ్. వాళ్ళు కూడా సరే రా, దాంతో ముందు మాతో క్లైంబింగ్ కదా చాలా బాగుందని చెప్పి వాళ్ళు మొదటి పునాది అనమాట క్లైంబింగ్ ఎక్కడానికి ఫస్ట్ పునాది ఆ విలేజర్స్ వల్ల జరుగుతుంది. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అంటే చాలా దృఢ సంకల్పం, అంటే ఎప్పుడు కూడా ఫర్మ్ డెసిషన్స్, దృఢమైన నిర్ణయాలు తీసుకునే అమ్మాయి. సో మంచి సంకల్పంతో ఉన్న అమ్మాయి. షీ టుక్ అడ్మిషన్ నేవీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనింగ్ వితౌట్ ఇన్ఫార్మింగ్ హర్ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ తెలియకుండా. సో జైపూర్ లో కాలేజ్ అయిపోయిన తర్వాత స్కూలింగ్ ఢిల్లీ చేస్తుంది, జైపూర్ లో కాలేజ్ చేస్తుంది. తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత తను ఏం చేస్తుందంటే వాళ్ళ తల్లిదండ్రులకి తెలియకుండా తను ఒక అడ్మిషన్ తీసుకుంటది. ఎక్కడంటే నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ అని ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవుతుంది వితౌట్ ఇన్ఫార్మింగ్ యర్ పేరెంట్స్. ప్రతి సంవత్సరం వాళ్ళ పేరెంట్స్ ఇంటికి వచ్చేది. సో వచ్చేది కానీ ఈసారి వాళ్ళు తెలియకుండా వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ లేకుండా తీసుకుంటది. ఎక్కడది ఇది? ఇన్ ఉత్తరకాశీ. ఇది ఎక్కడ ఉంటది? ఉత్తరకాశీ. సో ఉత్తరకాశీలో నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ లో జాయిన్ అవుతుంది. సో ఢిల్లీలో స్కూలింగ్ చేస్తుంది, జైపూర్ లో కాలేజ్ చదువుకుంటది, ఉత్తరకాశీలో ఏమొచ్చి మౌంటైనీరింగ్ నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనీరింగ్ లో జాయిన్ అవుతుంది. ఇన్ ఉత్తరకాశీ సంతోష్ వెంట్ ఆన్ ఎక్స్పిడిషన్స్ ఎవ్రీ ఇయర్. ఉత్తరకాశీలో సంతోష్ ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎక్స్పిడిషన్ అంటే సాహస యాత్ర అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడంలో, కొండలు ఎక్కడంలో ప్రతి ఇయర్ కూడా పాల్గొనేది. ఎక్స్పిడిషన్స్ అంటే సాహస యాత్రలు, దాంట్లో పాల్గొనేది. అలా పాల్గొనడం వల్ల షీ డెవలప్ క్లైంబింగ్ స్కిల్స్ అండ్ అమేజింగ్ ఇమ్యూనిటీ టు కోల్డ్ అండ్ హై ఆటిట్యూడ్. ఇలా ప్రతి సంవత్సరం అదే పని అలా అస్తమానం చేయడం వల్ల ఏం జరిగిందంటే షీ డెవలప్ క్లైంబింగ్ స్కిల్స్, ఆమెకి క్లైంబింగ్ స్కిల్స్ బాగా డెవలప్ అయ్యాయి. అండ్ అన్ అమేజింగ్ ఇమ్యూనిటీ. సో అలా తరచూ చేస్తే మరి హ్యాబిట్ అవుతుంది కదా, ప్రాక్టీస్ అవుతుంది కదా. సో అలాగే క్లైంబింగ్ స్కిల్స్ బాగా డెవలప్ అయ్యి అండ్ దెన్ అమేజింగ్ ఇమ్యూనిటీ కూడా ఆమెకి చాలా, అంటే వాట్ ఈస్ ఇమ్యూనిటీ? రోగనిరోధక శక్తి, అంటే దేన్ని తట్టుకోగలిగే శక్తి కూడా ఆమెకి లభించింది. టు కోల్డ్ అండ్ హై ఆల్టిట్యూడ్. అసలు మౌంట్ ఎత్తు అంటే ఒక ఎవరెస్ట్ ఎక్కడం అంటే కొద్ది పైకి వెళ్ళేటప్పటికి చాలా 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 హై చలి ఉంటది. ఆ ఆల్టిట్యూడ్ అంటే ఎత్తు శిఖరం, ఆ ఎత్తు చాలా చలి ఉంటది. ఆ చలి అంతా తట్టుకునే ఒక ఇమ్యూనిటీ తిను సొంతం చేసుకుంది, లభించింది. ఎందుకంటే అస్తమానం ఎవ్రీ ఇయర్ ఇలా క్లైంబింగ్ స్కిల్స్ ఎక్కడం వల్ల, ఎక్స్పిడిషన్స్ చేయడం వల్ల, ఇలా సాహసయాత్రలు చేయడం వల్ల. సో హెర్ హార్డ్ వర్క్, తన ఒక హార్డ్ వర్క్ అండ్ డిటర్మినేషన్, స్ట్రాంగ్ విల్ పవర్, దృఢ సంకల్పం లెడ్ దేనికి దారితీసింది? హెర్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి దారితీసింది. ది హైయెస్ట్ పీక్ ఇన్ ది వరల్డ్ ఇన్ 1992. ప్రపంచంలోనే నేపాల్లో ఉన్న మౌంట్ ఎవరెస్ట్ హైయెస్ట్ పీక్ అనమాట. 1992లో తాను మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కుతుంది. సో ఫైనలీ ఈమె మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు షీ వాజ్ ఓన్లీ 20 years old. జస్ట్ ఈమెకి ఎప్పుడు కూడా ఏజ్ చెప్పినప్పుడు షీ వాజ్ 20 years old కూడా చెప్పాలి. సో ఈమెకి 20 years old మాత్రమే. when she first climbed Mount Everest. 20 సంవత్సరాలనే చాలా చిన్న ఏజ్ లోనే తిను గొప్ప ఘనత సాధించింది, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కింది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడంటే అసలు ఆషా విషయం కాదు, చాలా డేంజరస్. ప్రాణం అరచేతిలో పెట్టుకొని వెళ్ళడమే, ప్రాణం మళ్ళీ తిరిగి వస్తుందని గ్యారంటీ కూడా ఉండదు. అంత కఠినమైన జర్నీ అది, అంత సాహసయాత్ర మౌంట్ ఎవరెస్ట్. అలాంటి మౌంట్ ఎవరెస్ట్ తిను ఎక్కుతుంది. అపార్ట్ స్కిల్స్ తో పాటు ఈమె సంతోష్ ఆల్సో ఇంప్రెస్డ్ హర్ సీనియర్స్ విత్ హర్ హ్యూమనిటీ. తనతో పాటు తోటి సీనియర్స్ ఉంటారు కదా, వాళ్ళ పట్ల చాలా జాలితో, చాలా హ్యూమానిటీ అంటే సహాయం చేసే బుద్ధి, వాళ్ళందరికీ సహాయం చేసే బుద్ధితో ఉండేది. హర్ కన్సర్న్ ఫర్ అదర్స్ అండ్ టు డిసైడ్ టు వర్క్ టుగెదర్. ఈమె ఏంటంటే ఈమె ఒక ఆలోచన, ఈమె ఒక బాధ ఏంటంటే అందరికీ హెల్ప్ చేయాలి, సీనియర్స్ కి హెల్ప్ చేయాలి, జాలి దయతో కలిగి ఉండాలి. అండ్ ఇంకా కోరికంటే అందరితో కలిసి పనిచేయాలి, ప్రతి ఒక్కరితో వర్క్ టుగెదర్, కలిసి పనిచేయాలి, యాజ్ ఎ టీమ్ గా ఏర్పడి కలిసి పనిచేయాలి. అండ్ మేడ్ హర్ స్పెషల్ పర్సన్. ఆ ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే బుద్ధి, తన తోటి సీనియర్స్ తో జాలి దయ కరుణ ఉండడం, ఇవన్నీ కూడా ఆమెకు ఒక స్పెషల్ పర్సన్ గా ఆమెను తీర్చిదిద్దాయి. 92లో అలాగైతేనే తను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతుంది. ఆ తర్వాత ఒక సంవత్సరం పోయిన తర్వాత ఈమె ఆఫ్టర్ ఇయర్ ఫస్ట్ సక్సెస్, ఆమె తొలి విజయం అందుకున్న ఒక సంవత్సరం తర్వాత సంతోష్ యాదవ్ జాయిన్ ఇన్ ఇండో నేపాలీస్ ఉమెన్స్ ఎక్స్పిడిషన్. ఇండో నేపాలీస్, ఇండియాకి నేపాల్కి సంబంధించిన ఒక ఉమెన్స్ ఆడపిల్లల ఒక ఎక్స్పిడిషన్ అంటే సాహస యాత్రలో తిను జాయిన్ అయింది. అంటే మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంటుంది ఆ ఒక కోర్సు జాయిన్ అయింది. అండ్ అగైన్ క్లైంబ్ మౌంట్ ఎవరెస్ట్ 92 ఎక్కుతుంది. మళ్ళీ రెండోసారి అవకాశం వస్తుంది, మళ్ళీ రెండోసారి కూడా ఎక్కుతుంది. రెండోసారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ ఉంటే అసలు ఆసామాసి విషయం కాదు. మౌంట్ ఎవరెస్ట్ ఒకసారి ఎక్కువ వస్తేనే చాలా గ్రేట్. అలాంటి రెండోసారి ఎక్కిందంటే ఆమె మామూలు ధైర్యం కాదు, మంచి ఒక
పనిమంతురాలు. సో మంచి గ్రేట్, మంచి విగోరస్ పర్సనాలిటీ తను. సో రెండోసారి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం అసలు ఎవర్ లాస్టింగ్, అసలు మామూలు విషయం కాదు. కానీ తిని భయపడకుండా మళ్ళీ రెండోసారి ఛాన్స్ వస్తుంది, మళ్ళీ రెండోసారి ఎక్కుతుంది. షీ బికెమ్ ది ఫస్ట్ ఉమెన్ టు క్లైమ్ ది మౌంట్ ఎవరెస్ట్ ట్రైస్. ఈ విధంగా మొదటి మహిళగా గుర్తింపు తిని సాధించింది. సో మౌంట్ ఎవరెస్ట్ 2 సార్లు ఎక్కడంలో హెర్ అచీవ్మెంట్స్, ఆమె అచీవ్మెంట్స్ బ్రాట్ గ్లోరీ టు హెర్. ఆమె అచీవ్మెంట్స్ ఆమెకు అందాన్ని తీసుకొని వచ్చింది. ఆమె సాధించిన అచీవ్మెంట్స్ అన్ని కూడా ఆమెకి మంచి గ్లోరీ, మంచి ఆనందాన్ని, మంచి సంతోషాన్ని తనకి తీసుకొచ్చింది. అండ్ ఆల్సో గేవ్ ఇన్ ద యూనిక్ ప్లేస్ ఇన్ మౌంటైనింగ్. అండ్ ఆల్సో ఇంకేం సాధించింది, ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని 2 సార్లు అధిరోహించిన ఈ ఏకైక స్త్రీగా సంతోష్ యాదవ్ మంచిగా పేరు పొందింది. పర్వత అసలు మౌంట్ ఎవరెస్ట్ తాను వ్యక్తిగత కీర్తిని పొందడమే కాకుండా భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం లభించేలా తను చేసింది, యూనిక్ ప్లేస్ లభించేలా చేసింది. భారత ప్రభుత్వం ఈమెను పద్మశ్రీగా గుర్తించింది, ఇంకా పద్మశ్రీ ఇచ్చింది. ఈమె రెండోసారి ఎక్కినప్పుడు తినతో పాటు నలుగురు వెళ్తారు. అది ఇవ్వలేదు, చిన్న స్టోరీ ఉంటుంది. తినతో పాటు రెండోసారి వెళ్తున్నప్పుడు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు నలుగురు వెళ్తారు. నలుగురిలో తిను అందులో ఇద్దరేమొచ్చి అక్కడ చాలా చలికి తట్టుకోలేక పడిపోతూ ఉంటారు. అప్పుడు ఏమొచ్చి ఈమె అందులో తిన ఒక ఆక్సిజన్ మాస్క్ ఇచ్చి జస్ట్ ఒకళ్ళు మాత్రం కాపాడగలిగింది. ఒకళ్ళు అక్కడ చనిపోతారు రెండోసారి ఎక్కినప్పుడు. ఒకళ్ళు స్మాల్ అని ఒక అతన్ని కాపాడుకుంటుంది, ఇంకొకరు మౌంట్ ఎవరెస్ట్ లో చనిపోవడం జరుగుతుందంట. సో అదొక చిన్న స్టోరీ ఉంటది. సో అక్కడ -20 లో ఉంటది. అసలు మనం 20 degrees లో ఉంటేనే చలి తట్టుకోలేం. అలాంటిది అంతకంటే చాలా తక్కువలో ఉంటదంట అక్కడ చలి. ఆ తట్టుకోవడం అంటే చాలా మామూలు విషయం కాదు. ఎంతో ప్రాక్టీస్ ఉండాలి, ఎంతో సాహసం ఉండాలి, ఎంతో తెగింపు ఉండాలి. ఆ తెగింపు అంతా తినలో పట్టొచ్చినట్టే ఉంది. అందుకే రెండోసారి ఎక్కినప్పుడు తనతో పాటు అంటే తోటి ప్రయాణికుల్లో నలుగురిలో ఇద్దరు చనిపోయే పరిస్థితులు ఉంటే ఒకరిని కాపాడింది, ఆక్సిజన్ ఇచ్చి ఒకరిని కాపాడుకోలేకపోద్దంట. సో ఈమె ధైర్యానికి గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు కూడా ఈమెకి ఇచ్చారు. సంతోష్ యాదవ్ ఇస్ నాట్ ఓన్లీ మౌంటైనర్. ఈమె ఒక మౌంటైనర్ మాత్రమే కాదు, అంటే మౌంటైన్ ఎక్కడలోనే గ్రేట్ స్కిల్స్ ఉన్న ఆమె కాదు, బట్ ఆల్సో అన్ ఎన్విరాన్మెంటలిస్ట్. అంటే ప్రకృతి పట్ల చాలా క్లీన్ గా, గ్రీన్ బెల్ట్ మూవ్మెంట్ చాలా ఇష్టం. క్లీన్ గా గ్రీన్ గా ఉంటది ప్రకృతి పట్ల. ఎందుకంటే ఈమె మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు అక్కడ 500 kgs ఆఫ్ గార్బేజ్, 500 kgల ఒక చెత్తని హిమాలయస్ లో నుంచి ఈమె కిందకి తీసుకొని వచ్చింది. ఎవరెవరో వెళ్తారు, ఎవరెవరో అక్కడ మూత్రం వేయొచ్చు, వామిటింగ్ చేయొచ్చు, రకరకాల చెత్త అంతా ఉంటది అక్కడ. సో అదంతా తను అక్కడ క్లీన్ చేసి హిమాలయంలో 500 kgs గార్బేజ్ ఒక చెత్తని ఈమె కిందకి తీసుకొచ్చింది. అంత గ్రేట్ విగరస్ పర్సనాలిటీ సంతోష్ యాదవ్ గారు. ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. థ్యాంక్ యూ. సో ఒక్కసారి షార్ట్ గా చెప్తానమ్మా, ఒక్కసారి చూడండి. రీచ్ ఫర్ ది టాప్ అనే ఒక ఉన్నత శిఖరానికి వెళ్ళడము. ఈ రీచ్ ఫర్ ది టాప్ అంటే 2 parts. మొదటి పార్ట్ సంతోష్ యాదవ్ గారు అమ్మా. సో సంతోష్ యాదవ్ గారు కోసం తెలుసుకుందాం. ఈమె ఒక ఓన్లీ ఉమెన్. 2 సార్లు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడంలో ఓన్లీ ఉమెన్ 2 సార్లు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతుంది. ఈమె మంచి ఉన్నత కుటుంబంలో పుట్టింది. వీళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బాగా రిచ్ అండ్ ల్యాండ్ లార్డ్స్, భూస్వాములు అన్ని ఉన్నవాళ్ళు. అండ్ ఈమె యొక్క ఎలాంటి కాలంలో పుట్టిందంటే ఆడపిల్ల పుడితే దురదృష్టం, మగపిల్లలు పుడితే అదృష్టం అనే ఒక సొసైటీలో ఆ టైంలో తిని పుట్టింది. సో అందుకే ఒక హోలీ మ్యాన్, ఒక పవిత్రమైన మ్యాన్ ఈమె వాళ్ళ తల్లి గర్భవతిగా ఉన్నప్పుడు వచ్చి ఇంటికి, వాళ్ళ సంతోష్ యాదవ్ గారు ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మగారి కడుపు వైపు చేపెట్టి నీకు మంచి కొడుకు పుడతాడని దీవిస్తే సంతోష్ యాదవ్ గారు నాన్నమ్మ గారు కోపంతో మాకేం కొడుకోవద్దు, నాకు కూతురు పుట్టాలని కోరుకొని హోలీ మ్యాన్ చెప్తారు. వెంటనే ఏమవుతుందంటే మాకు 5 కొడుకులు ఉన్నారు, నాకు ఇప్పుడు కూతురు ఒక పాప కావాలని చెప్తారు. వెంటనే ఆశ్చర్యపడిపోతాడు. సో సరే అని చెప్పి మీకు ఏం కావాలో మీ కోరిక ప్రకారంగా, అంటే వాళ్ళ కోరిక ప్రకారంగా దీవించాలి కదా, అందుకే హోలీ మ్యాన్ గారు అలా దీవిస్తారు. వెంటనే ఆమె పుడతది, ఒక చిన్న విలేజ్ లో పుడతది. జోనియావాస్, హర్యానాలో ఉన్న రేవరి డిస్ట్రిక్ట్ జోనియావాస్ అనే ఒక చిన్న ప్రాంతంలో తను జన్మిస్తుంది. ఈమెకి సంతోష్ అనే పేరు పెడతారు. ఎందుకంటే జీవితాంతో ఆనందంగా ఉండాలని భావించి సంతోష్ అనే పేరు పెడతారు. అంటే సంతోష్ అంటే సంతృప్తి, సాటిస్ఫాక్షన్ అని. కానీ ఈమె ఎప్పుడు కూడా, వీళ్ళు పల్లెటూరులు కదా, అక్కడ ట్రెడిషనల్ వాల్యూస్ తో ఉంటారు, అవి ఏమి నచ్చేవి కాదు. ఈమె తన లైఫ్ లో తన స్టైల్లో ఉండాలని అనుకుంటూ ఉండేది. అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పల్లెటూరులో ట్రెడిషనల్ డ్రెస్సెస్, సనాతన ధర్మాలు పాటిస్తే ఈమె మాత్రం వాళ్ళ వాళ్ళ 5 అన్నీలు వేస్తున్న జీన్స్, షార్ట్స్ అవే వేసుకొని తిరిగేది అనమాట. సో అక్కడ పల్లెటూరులో ఏమొచ్చి వీళ్ళ ఒక ఆచారం ఉండేవి కదా, దాని ప్రకారం నడుచుకోవాలి. సో అందుకని ఏం చేస్తారంటే సంతోష్ యాదవ్ 5 బ్రదర్స్ కి మంచి స్కూల్స్ చదివిపిస్తారు.
మంచి కానీ సంతోష్ యాదవ్ గారిని ఏమొచ్చి ఒక లోకల్ విలేజ్ లో చదివిపిస్తారు. ఆ చిన్న గవర్నమెంట్ స్కూల్ చదివిపిస్తారు. అకార్డింగ్ టు అంటే అప్పుడు కష్టం, అంటే ఆ కష్టం అప్పుడు అలా ఉండేది. పల్లెటూరు కష్టం అదే. ఆ, ఆడపిల్లలకి ఎక్కువ చదువు అవసరం లేదు, మగపిల్లలకి ఎక్కువ చదువు ఉండాలని. సో సంతోష్ యాదవ్ కి ఇది ఏమి నచ్చేది కాదు. ఇదంతా దీని మీద ఎలాగైనా ఫైట్ చేయాలనే ఒక భావంతో ఉండేది. అందుకనే సంతోష్ యాదవ్ స్టూడెంట్స్ మీద కొంచెం ఫైట్ చేస్తుంది ఈ విషయంలో. యాజ్ యూజువల్ గా పల్లెటూరులో 16 సంవత్సరాలకి మ్యారేజ్ చేసేస్తారు కదా. అదే విధంగా ఈయనకి 16 సంవత్సరాలు వచ్చినప్పుడు సంతోష్ యాదవ్ గారికి మ్యారేజ్ చేసేస్తారని పేరెంట్స్ అంటారు. వెంటనే మ్యారేజ్ చేసుకోను అని, మంచి చదువు అయినంత వరకు, మంచి చదువు చదువుకున్నంత వరకు, మంచిగా సాధించినంత వరకు నేను మ్యారేజ్ చేసుకుని నిర్మోహమాటంగా పేరెంట్స్ చెప్పేస్తుంది. అందుకని ఇంట్లో ఇంకా ఫోర్స్ చేస్తారు పేరెంట్స్. అందుకని ఇంట్లో నుంచి పారిపోయి ఢిల్లీ చదువుకుంటది. పేరెంట్స్ కి లెటర్ పంపిస్తుంది, ఢిల్లీ చదువుకుంటున్నాను, నేను ఇక్కడ చదవను, దయచేసి నన్ను మర్చిపోండి అని చెప్తుంది. ఢిల్లీలో స్కూలింగ్ చేయడానికి చేస్తానని చెప్తుంది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ అంటే సరే అమ్మా ఢిల్లీలో చదువుకో, నీకు ఏ ఫీజులు కట్టమని చెప్తే సరే మీరు ఏం ఫీజులు కట్టొద్దు, నేనే పార్ట్ టైం జాబ్ చేసుకొని చదువుకుంటానని చెప్తుంది. వెంటనే చమ్మమ్మో నా కూతురు పార్ట్ టైం జాబ్ చేసుకుని తలిసిపోద్ది, గారంభంగా పెరిగింది అని చెప్పి సరే ఒప్పుకుంటారు పేరెంట్స్ ఫీజు పంపించడానికి. సో స్కూలింగ్ మొత్తం ఢిల్లీలో చేస్తుంది, స్కూల్లో మంచి మార్కులు తెచ్చుకుంటది. తర్వాత కాలేజ్ చదవాలి కదా, సో జైపూర్ వెళ్తుంది. జైపూర్ లో మహారాణి కాలేజ్ లో అడ్మిషన్ తీసుకుంటది. అక్కడ కస్తూర్బా హోటల్ లేడీస్ హాస్టల్లో ఉంటది. అది ఎక్కడ ఉంటే హరవల్లి హిల్స్ దగ్గర ఉంటది, హరవల్లి హిల్స్ కనిపించే దగ్గరలో ఉంటది. సో సియూసిట్ అక్కడ ఏమొచ్చి ఆ హాస్టల్లో విండోస్ ఓపెన్ చేసినప్పుడు ప్రతిసారి కూడా కొంతమంది విలేజర్స్ ఏం చేసేవారంటే కొండ దగ్గరికి వెళ్ళి మాయమైపోతూ ఉండేవారు అనమాట. ఏంటి అస్తమాను కొండ దగ్గరికి వెళ్ళి మాయమైపోతున్నారని చెప్పి బయటకు వచ్చి చెక్ చేస్తే వాళ్ళు కొండ దగ్గరికి వెళ్ళి మాయమైపోవడం కాదు, కొండ దగ్గరికి వెళ్ళి కొండ పైకి ఎక్కుతున్నారు. అందువల్ల బ్యాక్ మళ్ళీ రావట్లేదు. అది గమనించి వాళ్ళతో మాట్లాడుతుంది. నాకు కూడా కొండలు ఎక్కడ అంటే ఇష్టం, నాకు కూడా నేర్పిస్తారా, నేను కూడా ఎక్కుతాను, చాలా ఇంట్రెస్ట్ నాకు ఇది అని చెప్తూ ఉంటది. సో వెంటనే ఏమొచ్చి సరే అని చెప్పి వాళ్ళు కూడా ఎగ్రీ అవుతారు, మోటివేట్ చేస్తారు, క్లైంబింగ్ మీద ఇంట్రెస్ట్ కల్పిస్తారు వాళ్ళు కూడా. ఏమికి ఇలా తను ఫస్ట్ పునాది క్లైంబింగ్ దగ్గర విలేజర్స్ గా వస్తుంది. ఈమె చాలా దృఢ సంకల్పం ఉన్న అమ్మాయి, ఏదైనా మంచి డెసిషన్స్ తీసుకున్న అమ్మాయి. సో ఈమె కాలేజ్ ఏమొచ్చి అయిపోద్ది. తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత ఏమొచ్చి నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ ఎక్కుతూ ఉండడం వల్ల దాని మీద బాగా ఆసక్తి కలిగేస్తుంది దీనికి. ఇంకా ఏం చేస్తుందంటే తల్లిదండ్రులు ఇష్టం లేకుండా తల్లిదండ్రులు అలా ఒప్పుకోవాలని చెప్పి ఉత్తరకాశీ వెళ్ళి ఉత్తరకాశీలో వాళ్ళ పేరెంట్స్ కి తెలియకుండా ఈమె నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ లో తిని జాయిన్ అవుతుంది అనమాట. సంతోష్ ఏమొచ్చి ఎవ్రీ ఇయర్ ఏమొచ్చి సాహస యాత్రలు చేయడం అంటే ఇష్టం. అలా ప్రతి సంవత్సరం సాహస యాత్రలు చేయడం వల్ల, ఎక్సిబిషన్స్ అంటే సాహసయాత్రలు చేయడం వల్ల, సాహసయాత్రలు ఈమెకి క్లైంబింగ్ స్కిల్స్ మీద బాగా నైపుణ్యం పెరుగుతుంది, బాగా స్కిల్స్ పెరుగుతుంది. అండ్ అక్కడ హైట్ ఎక్కడం అంటే చాలా మామూలు విషయం కాదు, అక్కడ చలి వస్తుంది, అదంతా తట్టుకోవాలి. ఈమె ప్రతి సంవత్సరం క్లైంబింగ్ చేయడం వల్ల స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతే ఇమ్యూనిటీ కూడా తను స్ట్రాంగ్ గా బలపరుచుకుంటది. ఎంత చల్లని తట్టుకుని ఇమ్యూనిటీ తను భరిస్తుంది. ఎందుకంటే అలా ఎక్స్పిడిషన్ ఎవ్రీ ఇయర్ చేయడం వల్ల తనకు ఒక పట్టు వస్తుంది అనమాట దాని పట్ల. తన ఒక దృఢ సంకల్పం, తన ఒక కృషి, తన ఒక హార్డ్ వర్క్. సో తను మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి బాగా దారి తీస్తుంది. మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడానికి పునాదిగా దారి అనేది వేస్తుంది. సో 1992 లో ఈమె మౌంట్ ఎవరెస్ట్ ఎక్కుతుంది. సో 20 years చిన్న ఏజ్ లోనే ఈమె మౌంట్ ఎవరెస్ట్ అనేది ఎక్కుతుంది. సో దీంతో పాటు ఈమెకి మౌంటైన్ స్కిల్స్ పాటు ఈమె ఏంటంటే అందరి పట్ల జాలి, దయ, కరుణతో ఉంటది అనమాట. ఈమె ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి పని చేయాలని ఒక కోరికతో ఉంటది. అండ్ అలా చేయడం వల్ల అందరి దగ్గర ఈమె ఒక స్పెషల్ పర్సన్ గా అందరూ ఈమెని భావిస్తారు. సో ఇంకా ఇదంతా అయిపోద్ది, స్కూలింగ్ అయిపోద్ది, కాలేజ్ అయిపోద్ది. తర్వాత నెహ్రూ ఉత్తరకాశీలో ఏమొచ్చి నెహ్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మౌంటైనరింగ్ జాయిన్ అవుతుంది. ఢిల్లీలో స్కూలింగ్ చేస్తుంది, జైపూర్ లో కాలేజ్ చదువుతుంది. తర్వాత ఏమొచ్చి ఒక సంవత్సరం పోయిన తర్వాత తన సక్సెస్ మౌంట్ ఎవరెస్ట్ ఎక్కిన తర్వాత ఈమెమొచ్చి ఇండో నేపాలిస్ విమెన్స్ ఎక్స్పిడిషన్ లో తిని జాయిన్ అవుతుంది. అక్కడ మౌంట్ ఎవరెస్ట్ మళ్ళీ రెండోసారి ఎక్కే ఛాన్స్ తినకి వస్తుంది. సో ఉమెన్ 2 సార్లు మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడంలో తిని మంచి పేరు సాధిస్తుంది. ఈమె అచీవ్మెంట్స్ ఆమెకి మంచి గర్వాన్ని, మంచి గ్లోరీని, మంచి ఖ్యాతిని, మంచి ఆనందం ఈమెకి ఇస్తుంది. సో ఈమె యొక్క తాను వ్యక్తిగత కీర్తిని పొందడమే కాదు, భారతదేశానికి ఒక ప్రత్యేక స్థానం కూడా ఈమె లభించలేమే చేసింది. భారతదేశానికి ప్రత్యేక స్థానం లభించలేమే చేసింది. భారత ప్రభుత్వం ఈమెకి పద్మశ్రీ అవార్డుతో చాలా ఘనంగా సత్కరించుకుంటారు అనమాట. సో సంతోష్ యాదవ్ అంటే ఆమె ఒక మౌంటైనర్ మాత్రమే కాదు, ఆమె ఎన్విరాన్మెంటలిస్ట్ కూడా. సో ఎప్పుడు కూడా ప్రకృతి పట్ల ఎప్పుడు కూడా చాలా
క్లీన్ అండ్ గ్రీన్ గా ఉంటుంది. అందుకే మౌంట్ ఎవరెస్ట్ పైకి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కినప్పుడు అక్కడ మౌంట్ ఎవరెస్ట్ లో 500 కేజీల ఒక చెత్త గార్బేజ్ హిమాలయంలో ఉంటే తను కిందకి తీసుకొని వస్తుంది అనమాట. ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ లెసన్. నేను చెప్పిన ఒక లెసన్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. అండ్ మొత్తం 10th సిబిఎస్ఈ, 8th సిబిఎస్ఈ, 9th సిబిఎస్ఈ గ్రామర్ టాపిక్స్ అన్ని కూడా నా ప్లేలిస్ట్ లో ఉంటాయి. మీకు ఏ గ్రామర్ టాపిక్ కావాలన్నా, ఏ లెసన్స్ కావాలన్నా, డిఎస్సి సిలబస్ వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇంగ్లీష్ రిలేటెడ్ సిలబస్ అంతా కూడా నేను పెట్టాను. నా సాయి చిట్టి అని పేరు కొట్టి మీరు ఏ టాపిక్, ఏ గ్రామర్ టాపిక్ కావాలన్నా, ఏ లెసన్ కావాలన్నా అది కొడితే వెంటనే వచ్చేస్తే మీరు ఈజీగా యాక్సెస్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ. ఓకే మా. థ్యాంక్ యూ.